నాకు సంతానం కావాలి. ఎవరిని అడుగుతాడు? భార్యలతో చెప్తే వాళ్ళు మరింత బెంగెట్టుకుంటారు. ఎవరితో మాట్లాడతాడు? సామంతులతో మాట్లాడతాడా? పురప్రజలతో మాట్లాడతారా? మాట్లాడేటప్పుడు ఎవరితో ఏది మాట్లాడాలో తెలుసుకుని మాట్లాడాలి తప్ప మాట్లాడుతున్నాం కదా అని మాట్లాడకూడని మాటలు మాట్లాడకూడదు. ఎవరితో మాట్లాడకూడదో వారితో. అందుకే అది భార్యలకి చెప్పలేదు, సామంతులకి చెప్పలేదు, పౌరులకు చెప్పలేదు, తన దగ్గర పనిచేసే ఉద్యోగులకి చెప్పలేదు. తన మంత్రులకు చెప్పి గురువులని ఆహ్వానించాడు. గురువు తీర్చగలడు. గురువు వైదికంగా తనకి సంతానం కలగకుండా వచ్చినటువంటి వైక్లభ్యాన్ని తొలగించడానికి, దేవతల్ని ప్రసన్నం చేసుకోవడానికి కావలసినటువంటి కర్మకాండని సూచించగలిగినటువంటి సమర్థత కలిగినవాడు గురువు ఒక్కడే. అందుకని వశిష్ఠ మహర్షిని పిలిచాడు. అయ్యా, నాకు సంతానం లేదు, అలమటించిపోతున్నాను, నాకు సంతానం కావాలి, ఏం చేయమంటారని అడిగాడు. నీకు సంతానము కలగకుండా